హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మేము పండల్పూర్ నుంచి షోలాపూర్ రిటర్న్ అవుతున్నాము. సో అక్కడ మాకు ఏం కనిపించిందంటే బోర్డు పైన శ్రీ సిద్ధేశ్వర టెంపుల్ అనేసి మెయిన్ రోడ్ పైన పెద్దగా మనకు షోలాపూర్ హైదరాబాద్ ఎట్లయితే ఇండికేట్ చేసినవి ఉంటాయో అట్లా సిద్ధేశ్వర టెంపుల్ అనేసి ఇండికేట్ చేసింది. సో ఇప్పుడు నేను రావడానికి చూస్తున్నా ఎట్లుంది టెంపుల్ అనేసి. వెళ్దాం పదండి, నేను కూడా ఫస్ట్ టైం ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ గో. ఇది టెంపుల్ ఎంట్రన్స్. పబ్లిక్ అయితే వస్తున్నారు కొంచెం. బాబా ఫస్ట్ టైం అండి ఇది నేను చూడడం. చాలా సూపర్ ఉంది, చాలా పురాతనమైంది కూడా. స్టెప్స్ చూస్తున్నారా ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు చాలా డౌన్లో ఉన్నది ఇది. అందు గురించే ఈ టెంపుల్కి మెయిన్ రోడ్ పైన ఇట్లా ఇండికేట్ చేశారు. ఇది మల్లికార్జున టెంపుల్ అంట, మల్లికార్జున స్వామి టెంపుల్. ఒక్కొక్క మెట్టు చూడండి ఎంత పాతది. ఇంచుమించు ఉండొచ్చు, ఒక 1000 సంవత్సరాల అట్లా ఉండొచ్చు. లోపల ఎవరైనా ఉంటే అడుగుదాము. చాలా బాగుందండి, చాలా సూపర్. చూద్దాం లోపల పోయినాక ఇంకెట్లుంటుంది అనేది. ఇప్పుడైతే ఇట్లున్నది, ఇంత పాతగా ఉంది. ఊరు కట్టించారో కానీ సూపర్ ఉంది. ఇంత పెద్ద లింగం చూడండి, చాలా బాగుంది, సూపర్. ఇది షోలాపూర్, మనం పండల్పూర్ నుంచి షోలాపూర్ పోయే రూట్లో ఇది సిద్ధేశ్వర్ టెంపుల్ అనేసి ఉంది. ఇది బాగుంది. మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వచ్చినాము. అబ్బా సూపర్ అండి, ఎక్దమ్ ఉంది. ఈ దీపాలు పెట్టేది చాలా సూపర్గా ఉంది. ఈ టెంపుల్ చూసుకోండి, ఇది చాలా హైలైట్, జబర్దస్త్ ఉంది. ఇది ఇంచుమించు ఎంట్రన్స్ కాగానే మనకు గణేష్ మందిర్ అయితే కనిపిస్తుంది. చాలా సూపర్గా ఉంది. ఇక్కడ అయితే తెలుసుకుందాం. ఇది గణపతి టెంపుల్. ఇక్కడ ఎంట్రన్స్లో నందీశ్వరుని చూస్తారు కదా, సూపర్, ఎక్దమ్ హైట్. ఈ లెవెల్లో మన ఏరియాలో ఎక్కడ కూడా లేదు ఇట్లా, ఇంత హైలైట్, ఇంత చాలా సూపర్గా ఉంది. ఓకే, और पोज कैसा है, ऐसा उठने वाला है। हाँ ऐसा है। हाँ, बाकी के पास मंदिर में बैठा रहता है। हाँ ठीक है, ऐसा उठने वाला। ఓకే. ఇది లింగం అండి, సిద్ధేశ్వర లింగం. ఇది చాలా సూపర్ ఉంది. ఇది చాలా హైలైట్ కూడా ఉంది, చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఇంత జబర్దస్త్ ఉన్నదనేసి నేను అస్సలు అనుకోలేదు. టోటల్ ఏరియాను ఒకసారి చూడండి, ఒకసారి చూద్దాము, మీకు కూడా అర్థమవుతుంది. చాలా బాగుంది. ఒకసారి మీరు కానీ ఒకసారి ఈ ఏరియాలకు కానీ వస్తే మీరు ఈ టెంపుల్ మాత్రం మిస్ కాకండి. చాలా పాతది ఉందండి, చాలా అంటే చాలా పాతది. ఆ టెంపుల్ పైన ఉన్న స్ట్రక్చర్ చూడండి, ఇగో అసలు नेक्स्ट लेवल। सर ये कितने साल बोले? 2000 साल के ऊपर हो सकता बोले? ఇంచుమించు 2000 సంవత్సరాల పైననే అవుతుంది అంటున్నారు. వర్షం కానీ పడితే ఈ టెంపుల్ అంతా టోటల్ మూసుకుపోతుందని చెప్తుండే ఆయన. ఇది చూస్తున్నారు, ఇది నెక్స్ట్ లెవెల్. ఇది టెంపుల్ నది దగ్గర చాలా సూపర్గా ఉంది. అసలు ఏంది ఇది, ఎవరు కట్టించారో తెలియదు, ఏం తెలియదు. నేనేదో సడన్గా వచ్చిన మైండ్ బ్లాక్,
ఇట్లా ఈ రేంజ్లో ఉన్నదనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్కా మీరు రండి 101% వ్యూవర్స్. మీరు కానీ ఈ రూట్ పైన కానీ మీరు జర్నీ చేస్తే 101% మీరు ఈ ఏరియాకి మాత్రం విజిట్ చేయండి. చూడండి ఇది ఏంది చూస్తుర్రా, టెంపుల్ చూడండి. నది లోపల కన్స్ట్రక్షన్ అయి ఉంది. ఇది టోటల్ కింది నుంచి బునియాద్ చేసి పైనకి టెంపుల్ అనేది నంది కనిపిస్తుంది కదా, చూడండి. నందీశ్వరుడు లోన లింగమే ఉంటాడు. 100% శివుని టెంపుల్ ఉంది. ఇది ముంగట నందీశ్వరుడు. ఇది చూడండి, ఇది చూస్తారు కదా, టోటల్ వాటర్లో ఫుల్లీ వాటర్గా ఉంది ఈ ఏరియాలో. ఇట్లా ఈ రేంజ్లో ఎట్లా ఉంది అనేది ఇది చూస్తారా మీరు. టెంపుల్ హైట్ చూడండి, చాలా సూపర్. మేము ఆ హైట్ నుంచి కిందికి వచ్చినాం ఇప్పుడు. ఈ టెంపుల్ వర్షం పడితే ఈ హైట్కు వాటర్ పోయి ఆ టెంపుల్ లోపల కూడా నీళ్ళు నిండుతాయంట. ఆయన లోపల ఆయన చెప్తూ పూజారి. చాలా హైలైట్ ఉంది. మేము ఇప్పుడు మనం ఆడ నుంచి వచ్చినాం చూడండి, ఎంట్రన్స్ అక్కడ ఉంది, మనం కిందికి ఉన్నాం ఇప్పుడు. చాలా 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 బాగుంది, మిస్ కాకండి వ్యూవర్స్. ఇది వచ్చేసేసి మనకు షోలాపూర్, ఇది మన పండల్పూర్ నుండి ఇక్కడికి షోలాపూర్ పోయే రూటు. అయితే ఈ రూట్ నుండి మనకు ఇక్కడ ఈ సైడ్ నుంచి మనకు లోపలికి ఈ టెంపుల్ అనేది ఉంది. ఈ కమాన్ ఉంది, సిద్ధేశ్వర టెంపుల్. అస్సలు మిస్ కాకండి. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఈ కమాను ఏదో నార్మల్గా ఉంటుందేమో చేయొద్దు అనుకున్నా. లోపల మాత్రం పోయినాక నెక్స్ట్ లెవెల్ ఉంది. 100% మీరు అందరూ ఈ టెంపుల్ మాత్రం విజిట్ చేయండి. సూపర్ ఉంది టెంపుల్. సిద్ధేశ్వరుని ఒక టెంపుల్ మాత్రం సూపర్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా వస్తుందని నేను అనుకుంటున్నా. ఓకే వ్యూవర్స్, ఇప్పుడైతే నేను షోలాపూర్ సైడ్ వెళ్ళిపోతున్నా. మీకు రూట్ కన్ఫ్యూజ్ అవుతుంది ఒకసారి చూడాలని మీకు అనిపిస్తే రూట్ మాత్రం ఇది కమాను. ఇక్కడ మెయిన్ రోడ్ పైన కనిపిస్తుంది. ఇది పండల్పూర్ నుంచి వచ్చే రూట్ ఇక్కడ నుండి ఈ షోలాపూర్. ఇప్పుడు మేము ఇప్పుడు షోలాపూర్ సైడ్ వెళ్ళిపోతున్నాం. మేము టర్న్ కొడుతున్నాం ఇట్లా. ఓకే వ్యూవర్స్, రైట్, బాయ్.